బస్ ఎక్కుతూ జారిపడ్డప్పుడు, పరిగెడుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్ళలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం కూడా. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్ళలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మోకాళ్లలో బంధనాల వంటి లిగమెంట్లకు అయ్యే గాయాలకు ఒకప్పుడైతే మోకాలి భాగాన్ని మొత్తం తెరిచి చికిత్స చేయాల్సి వచ్చేది. అయితే ఆర్థోస్కోపీ అందుబాటులోకి వచ్చాక మోకాలిపై ఎలాంటి కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా మరమ్మతు చేస్తున్నారు. లిగమెంట్ గాయాలకు ఆర్థోస్కోపిక్ చికిత్స గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లిగమెంట్స్ అంటే ఏంటి? మోకీలులో వాటి పనితీరు ఎలా ఉంటుంది? లిగమెంట్స్ అంటే దాన్ని ఫైబ్రస్ టిష్యూ కండరాలు అంటాము. అది ఒక ఎముకని ఇంకో ఎముకని కనెక్ట్ చేస్తుంటాయి. సో ఏ ఎముకన్నా తీసుకోండి, జాయింట్ ఉంటుంది కదండి, మన బోన్స్ మధ్యలో జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్ని కనెక్ట్ చేసేది అప్పర్ అండ్ డౌన్ పార్ట్ మన మూమెంట్ అలౌ చేసేది దాన్ని లిగమెంట్ అంటాం. సో ఎనీ ఫైబ్రస్ టిష్యూ కనెక్టింగ్ అ బోన్ టు అ బోన్ ఇస్ కాల్డ్ అ లిగమెంట్. మోకాల్లో కొన్ని లిగమెంట్స్ ఉంటాయి, యాంకిల్లో ఉంటాయి, షోల్డర్లో ఉంటాయి, హిప్లో ఉంటాయి. సో ఈచ్ జాయింట్లో ఎక్కడ మూమెంట్ మనకు వస్తున్నదో వేరియస్ టైప్ ఆఫ్ లిగమెంట్స్ ఉంటాయి. సో లిగమెంట్స్ ప్రొవైడ్ స్టెబిలిటీ మనకు జాయింట్లో. ఇది మోకాలు అనుకోండి, ఊరికే మోకాలు అట్లనే ఉంటే పక్కకి రైట్కి కదలవచ్చు. లిగమెంట్స్ ఉంటాయి, సైడ్లో ఉంటాయి, ముందర వెనకాల అన్నీ ఉంటాయి. ఆ లిగమెంట్స్ మూలంగా జాయింట్లో స్టెబిలిటీ వస్తుంది, మూమెంట్ అవన్నీ వచ్చేది, అండ్ మనం నడవగలుగుతాము, తిరగలుగుతాము, అన్నీ ఆ లిగమెంట్స్ ద్వారానే మనకు జాయింట్లో స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ వచ్చేది. లిగమెంట్ గాయాలు ఎలా ఉంటాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? లిగమెంట్ ఇంజరీస్ అనేటివి ఆ డ్యామేజ్ అయ్యేటివి. నార్మల్గా ఎందుకు అవుతాయి అవి? ఆ లిగమెంట్ డ్యామేజ్ అయ్యేది మనకు స్పోర్ట్స్ ఇంజరీస్ ఆడేటప్పుడు కావచ్చు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కావచ్చు, ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు మనం దాన్ని ఎక్కువ రన్నింగ్ చేసినా దాని మీద స్ట్రెయిన్ పడవచ్చు. సో ఈ 3-4 కారణాల మూలంగా ఇంజరీస్ అయితే లిగమెంట్స్కి దెర్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ ఉంటాయి. ఎనీ లిగమెంట్ ఇంజరీ ఇస్ టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 1 అంటే మైల్డ్ ఇంజరీ, లోపల ఉండే కండరాలు మినిమల్గా లెస్ దెన్ 5% డ్యామేజ్ అయి ఉంటాయి. మనకు నడకలో ఇమీడియట్గా కొంచెం పెయిన్ ఉంటుంది. నా టైప్ 2 ఇంజరీ అంటే లిగమెంట్లో 30-40% ఫైబర్స్ డ్యామేజ్ అయినాయి, మనం నడవలేకుండా ఉంటాము, పెయిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అండ్ స్వెల్లింగ్ ఆల్సో ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ టైప్ 2. సో మోస్ట్ లిగమెంట్ ఇంజరీస్ మనం యాంకిల్, నీలో చూసేది టైప్ 1 ఉంటాయి, కొన్ని టైప్ 2 ఉంటాయి. రేర్ సర్కమ్స్టెన్సెస్లో మనకు వచ్చేది టైప్ 3 లిగమెంట్ ఇంజరీ. టైప్ 3 లిగమెంట్ అంటే లిగమెంట్ కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయింది. సో లిగమెంట్ కంప్లీట్గా టేర్ అయినప్పుడు దాన్ని టైప్ 3 లిగమెంట్ ఇంజరీ అంటాము. దాని మూలంగా మనకు ఓన్లీ టైప్ 3 కేసెస్లోనే మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. లిగమెంట్స్ గాయాలకు కారణాలేంటి? సో లిగమెంట్ ఇంజరీస్ మన నార్మల్గా అయ్యేది 3-4 రీజన్స్ అండి. మోస్ట్ కామన్ ఇస్ ట్రామాటిక్, అంటే అది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్తో దెబ్బతో తగలవచ్చు, ఆర్ ఫుట్బాల్ యాక్సిడెంట్ కావచ్చు, స్పోర్ట్స్ ఇంజరీస్ కావచ్చు, మనం నడుస్తూ స్టెబిలిటీ ఉండి కాలు యాంకిల్ ట్విస్ట్ అయ్యి యాంకిల్ ఇంజరీస్ కావచ్చు. సో ఎనీ ట్విస్టింగ్ ఇంజరీ, ఎనీ స్పోర్ట్స్ ఇంజరీతో ఈ లిగమెంట్ ఇంజరీస్ దెబ్బతింటుంటాయి. సాధారణంగా ఇవి వెరీ వెరీ కామన్ రొటీన్ లైఫ్లో, అండ్ కొన్నిసార్లే మనం దానికి అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ రెస్ట్, ఫిజియోథెరపీ, ఇమ్మొబిలైజేషన్తో తగ్గుతాయి. లిగమెంట్స్ గాయాలకు సాంప్రదాయిక చికిత్స ఎలా ఉంటుంది? మోకాళ్ళ లిగమెంట్ అనుకోండి, టైప్ 1 ఇంజరీ, దానికి పట్టీ ఇస్తాము, బ్రేస్ ఇస్తాము. దట్ బ్రేస్ కెన్ వేక్ ఫర్ 7 to 10 days. టైప్ 2 ఇంజరీ అంటే కొంచెం సివియర్ ఇంజరీలో సేమ్ బ్రేస్ ఇస్తాం, పట్టీ. సో దాని మీద కాలు ఇమ్మొబిలైజ్ చేసేకి దాన్ని మనము వీ విల్ కంటిన్యూ ఫర్ అట్లీస్ట్ 3 weeks. సో డిపెండింగ్ ఆన్ ది ఇంజరీ మనం బ్రేస్, పట్టీ ఇస్తాం అందరికీ. ఇనీషియల్ ట్రీట్మెంట్ ఇస్ ఫస్ట్ లిగమెంట్ ఇంజరీ అయినప్పుడు ఐస్ ప్యాక్స్ పెట్టేది. సో ఐస్ ప్యాక్స్ పెడితే ఏమవుతుంది, స్వెల్లింగ్, దాంట్లో ఉండే బ్లీడింగ్ అవన్నీ తక్కువ అవుతాయి. ఐస్ ప్యాక్స్ పెట్టాలా, రెస్ట్ ఇవ్వాలా, ఇమ్మొబిలైజ్ చేయాలా, అంటే పట్టీ వేసుకోవాలా, అండ్ దెన్ కాల్ కొంచెం ఎలివేషన్ పెట్టుకోవాలి. సో బేసిక్ గైడ్ లైన్ మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఫర్ ఎనీ లిగమెంట్ ఇంజరీ ఈస్ కాల్డ్ ద వర్డ్ రైస్, RICE. ఆర్ అంటే రెస్ట్, ఐ అంటే ఇమ్మొబిలైజ్, సి అంటే కంప్రెషన్, ఈ అంటే ఎలివేషన్, కాలు ఎత్తులో పెట్టుకోవాలి. సో ఐస్ ప్యాక్స్ పెడుతూ ఇవన్నీ చేస్తూ ఇమ్మొబిలైజ్ చేస్తే చాలా మటుకు లిగమెంట్ ఇంజరీస్ తగ్గుతాయి. యాంకిల్ కంటే మనకు పట్టీ వస్తాయి, బ్రేసెస్ వస్తాయి, ప్లాస్టర్ వేయాల్సి వస్తుంది. లిగమెంట్ ఇంజరీస్లో కానీ కొన్నిసార్లు ప్లాస్టర్ వేస్తాము. నీ ఇంజరీస్లో నీ మొబిలైజర్ అని పట్టీ వస్తుంది, షోల్డర్ కంటే స్లింగ్ వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద రీజన్ అండ్ ద టైప్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ మనం ఎనీవేర్ బిట్వీన్ 1 week 10 days నుంచి 3 weeks to 4 weeks వరకు పట్టీ వేయాల్సి వస్తుంది.
ఆర్థోస్కోపీ అంటే ఏంటి? దీని ప్రత్యేకతలేంటి? ఆర్థ్రోస్కోపీ అంటే ప్రొసీజర్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ డన్ త్రూ అ స్మాల్ హోల్. సో మనము మోకాల్లో మనం లోపల లిగమెంట్ డ్యామేజ్ అయింది, కార్టిలేజ్ డ్యామేజ్ అయింది, మెనిస్కస్ డ్యామేజ్ అయితే చిన్న హోల్ పెట్టేసి దాన్ని క్లీన్ చేసేసి రిపేర్ చేయవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ఫర్ ద నీ. ఇది ఓన్లీ నీలోనే కాదు, షోల్డర్ జాయింట్లో చేయవచ్చు, ఎల్బోలో చేయవచ్చు, యాంకిల్లో చేయవచ్చు. కానీ 70 to 80% ఆఫ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ మనం చేసేది నీ జాయింట్లోనే ఉంటాయి. సో లోపల ఒక మేజర్ లిగమెంట్ ఉంటుంది, యాంటీరియర్ క్రూషియల్ లిగమెంట్ అండ్ పోస్టీరియర్ క్రూషియల్ లిగమెంట్, ఏసీఎల్ అంటాము, పీసీఎల్ అంటాము. ఈ లిగమెంట్స్ డ్యామేజ్ అయినప్పుడు మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా దీన్ని రిపేర్ చేయవచ్చు, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు. ఆర్థోస్కోపీతో లిగమెంట్లను ఎలా మరమ్మతు చేస్తారు? మోస్ట్ ఆఫెన్ ఆ లిగమెంట్ రిపేర్ దాంతో కాదు, కానీ వీ హ్యావ్ టు యూజ్ అనదర్ లిగమెంట్. సో మన బాడీలోనే కొన్ని ఎక్స్ట్రా లిగమెంట్స్ తీసుకొని అదంతా అవసరం పడేవి అవి తీసుకొని మనం దాంతో రిపేర్ చేస్తాము. సో ఏసీఎల్ లిగమెంట్ పోయిందనుకోండి, హ్యామ్స్ట్రింగ్ టెండన్ అని పక్కన వేరే టెండన్స్ ఉంటాయి, దట్ మల్టిపుల్ 3-4 టెండన్స్ ఉండే దగ్గర ఒకటో రెండో తీసుకుంటే దాంతో మేజర్ డిసడ్వాంటేజ్ ఏమి ఉండదు. సో లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ దాంతో చేయవచ్చు. ఇండియాలో అంత డెవలప్ కాలేదు, కానీ అబ్రాడ్లో చాలామంది లిగమెంట్స్ వాడుకోకుండా కెడవరిక్ గ్రాఫ్ట్స్ వాడతారు. అంటే స్టోరేజ్ చేసిన వేరే యాక్సిడెంట్ అయిన వేరే పేషెంట్స్ గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేసి బోన్ బ్యాంక్లో పెట్టుకొని ఆ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్తో కెడవరిక్ గ్రాఫ్ట్స్ తీసుకొని దాంతో లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఈ 3 పద్ధతులతో ఐదర్ రిపేర్ ద ఓల్డ్ లిగమెంట్ ఆర్ రీకన్స్ట్రక్టెడ్ మన సొంతం లిగమెంట్తో, ఆర్ కెడవరిక్ గ్రాఫ్ట్స్ మనం బోన్ బ్యాంక్స్లో పెట్టిన వేరే పేషెంట్స్ మనము ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు, రీనల్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే పేషెంట్స్ టైప్లో వాళ్ళ లిగమెంట్స్ వాడే సిచ్యువేషన్ ఆల్సో అబ్రాడ్లో ఉంటుంది, కానీ ఇండియాలో అది వాడము. లిగమెంట్లకు గాయాలైతే మోకాళ్ళలో నొప్పితో పాటు నడక కదలికలు కష్టమైపోతాయి. లిగమెంట్ గాయాలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. ఆర్థోస్కోపీ పద్ధతిలో ఇవాళ కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా చికిత్స చేస్తున్నారు.